పోలీసుల ముచ్చటని చెప్పి ఏదో ఫంక్షన్ లో ఎంజాయ్ చేస్తున్నోళ్ళని చూస్తున్నారేందని అనుకుంటున్నారా ఎట్లా? ఈడ జోర్దార్ స్టెప్పులతోటి డాన్సులు చేస్తున్నది ఎవలో కాదు, పోలీసులే. కాకుంటే పెయ్యి మీద కాకి బట్టలు వేసుకోకుండా సివిల్ డ్రెస్లలో డాన్సులు చేస్తున్నారు. డ్యూటీ చేయాల్సినోళ్ళు గిట్లెందుకు చేస్తున్నారని మీకు అనిపిస్తుండొచ్చు. కాకుంటే వాళ్ళు కూడా అందరు అసంటోళ్లే కదా. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు సెలవు తీసుకోవాలి. వాళ్ళు కూడా అందరి లెక్కనే ఎంజాయ్ చేయాలి కదా. అగో అందుకే ఈ కార్యం ఏర్పాటు చేసిండ్రు అన్నట్టు. ఏ నౌకరీ చేసే ఉద్యోగులకైనా డ్యూటీకి యాలకు పోవుడు, ఏ యాలకు మళ్ళా ఇంటి బాట పట్టుడనే లెక్క బరాబర్ ఉంటది. కాకుంటే పోలీసులకు మాత్రం గట్లేం ఉండది. పెయ్యి మీద నుంచి కాకి బట్టలు ఇప్పే లోపట్లనే ఎప్పుడు ఏ ఫోన్ వచ్చేది తెలియదు. ఆగ మేఘాల మీద ఎక్కడికి పోవాల్సి వస్తుందో కూడా తెలియదు. పోలీసులకు ఎంత పేరుంటదో అంతే టెన్షన్ కూడా ఉంటది. పని ఒత్తిడితోటి దినాం సతమతమయ్యే పోలీసులు జర రిలాక్స్ కావాలని నల్గొండ జిల్లా పోలీస్ ఆఫీసులో పనిచేసే సిబ్బంది కోసం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సుతాం వాళ్ళతోటి కలిసి చిల్లయ్యిండు. ఎస్పీ సార్ కూడా అందరితోటి కలిసి డాన్స్ చేసేటాలకు కడమ సిబ్బంది కూడా మస్తు ఖుషి అయ్యిండ్రు. మొత్తానికైతే దినాం టెన్షన్ గా గడిపే పోలీసులు వాళ్ళ ఇంటోళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. వాస్తవానికైతే ఉద్యోగులు అప్పుడప్పుడు ఇట్లా చిల్లైతేనే ఇంకింత ఎక్కువ ఎనర్జీ తోటి పనిచేయగలుగుతారని అంటున్నారు సైకాలజిస్టులు. నిత్యం పని ఒత్తిడితోటి ఉండే పోలీసులు అప్పుడప్పుడు ఇసొంటి కార్యక్రమాలలో పాల్గొంటేనే వాళ్ళ మనసులున్న టెన్షన్లన్నీ పోయి ఇంకింత ఎక్కువ ఫుల్ జోస్ తోటి పనిచేస్తారని అంటున్నారు. మరిగా నల్గొండలో చేసినట్టే కడమ జిల్లాలలో కూడా ఇసొంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేస్తే మంచిగుంటదని పట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన కడమ పోలీసులు.